బీఆర్ఎస్ పార్టీ తరపున స్వాతి శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడం జరిగింది. అన్న చెప్పండి అన్న, విలేజ్లలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? గత కొన్ని రోజులుగా మేము విలేజ్లో ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాము. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మేము విద్యావంతులం, చదువుకున్న వాళ్ళం ఉన్నాము. గ్రామం కోసం ఏమైనా చేయాలని ఒక ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాము. ఆ ఉద్దేశం నెరవేరడానికి మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు విస్తరణ అంటే వాళ్ళ లోపల మాకు మనలో ఉంటే ఒక యువకుడు నిల్చున్నాడు కాబట్టి ఆయనకు మేము మనకు అధికారం వైపు తీసుకురావడానికి వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు మా యువకులు పెద్దవాళ్ళు అందరు చేస్తున్నారు. ఇప్పుడు గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారన్న? గ్రామంలో ముఖ్యంగా కొన్ని మురికి కాలువలు లేవు, కొన్ని దగ్గర వీధి లైట్లు లేవు, కొన్ని దగ్గర వాటర్ సమస్య అంటే తాగునీటి సమస్య ఉన్నది. అవన్నీ మేము మన దృష్టిలో ఉన్నాయి కాబట్టి అవి కొన్ని రోజులలో మేము రాగానే వాటికి పూర్తిగా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కొన్ని మురికి కాలువలు, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని రకాలుగా మంచినీటి ఇప్పుడు మిషన్ భగీరథ అని మంచినీళ్ళు వచ్చినాయి. కానీ కొన్ని దగ్గర కొంచెం సమస్య ఉన్నది. ఆ సమస్యలు మేము దృష్టిలో ఉన్నాయి. మేము అధికారం రాగానే ఇప్పుడు గ్రామ పంచాయతీలో మేము సర్పంచ్ కాగానే నెక్స్ట్ దాని మీద దృష్టి పెట్టి తొందరలో మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్న. అన్న ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికార పార్టీని సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఒక బలంగా ప్రచారం అనేది చేస్తున్నారు. దాన్ని మీరెట్లా తిప్పికొడతారు? అసలు అధికార పార్టీ అనేది గ్రామ పంచాయతీలో ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేవి పార్టీ సింబల్ల మీద జరిగాయి. అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది. ఇక్కడ స్టేట్కు సంబంధించింది ఏముండదు. కొన్ని వందల విలేజ్లు, కొన్ని 12,000 గ్రామ పంచాయతీలు మన తెలంగాణ లోపల. అక్కడ తడుగురు గ్రామ పంచాయతీ అధికార పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు. ఇక్కడ పార్టీ సింబల్ మీద ఎలక్షన్ జరగదు కాబట్టి కంపల్సరీ మేము ప్రశ్నించి గొంతుకై ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయి అడుగుతాం, సార్ మా విలేజ్కి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? అధికారం ప్రతిపక్షం అనేది పంచాయతీ ఎలక్షన్లో ఉండదు కాబట్టి మేము కంపల్సరీ మేము బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నది మాకు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పార్టీకి దానికి సంబంధం ఉండదు. పంచాయతీ నిధులకు గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం ఉండదు. మేము ఎట్లయినా ప్రశ్నించి గవర్నమెంట్తో పోరాడి మా యొక్క గ్రామానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము గ్రామంలో మహిళలు, యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం గెలిచిన తర్వాత ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? మా ఊరు గ్రామ పంచాయతీ ఇప్పుడు మహిళా రిజర్వ్డ్ అయింది. దానివల్ల మేము మా ఆవిడకు ఆల్రెడీ మేము మహిళగా మేము ప్రోత్సహించినాం. మా దగ్గర ఉన్న అనేక మంది అక్కలకు మేము డాక్రా మహిళా సంఘాలకు వాళ్ళకి ఏమైనా సంబంధించింది వాళ్ళకి కావాలంటే మేము సాయం చేస్తాము. యువకుల కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాం డిజిటల్ది. నాకు ఒక ఉద్దేశం ఉంది, యువకుల లోపల ఒక చైతన్యం తేవాలా, రాజకీయంలో కూడా వాళ్ళకి రావాలా. అట్లాంటి ఏమైనా ఏర్పాట్లు ఉంటే క్రీడా మైదానము ఇట్లాంటి అనేకమైన నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి అవి నేను తీసుకెళ్ళి వాళ్ళకి యువకులతో ఆల్రెడీ చర్చ చేయడం మేము గెలిచిన తర్వాత వీటి కోసం మేము కృషి చేస్తామన్నా. అన్న రేపు గెలిచిన తర్వాత జనాలకు అందుబాటులో శ్రీనివాస్ ఉంటారా లేకుంటే జనాలకు దూరంగా ఉంటారా అనే క్వశ్చన్ ఎట్లా? నేనన్నా సాదాసీదా వ్యవసాయ కుటుంబంలోకి వచ్చినాం. మేమేం పెద్ద లక్కపతులు కాము, లేకపోతే సౌకర్యాల కొడుకులు కాము. మేము వ్యవసాయదారుని కొడుకు నేను ప్రతి మనిషికి నేను అందుబాటులో ఉంటాను. మేము వారకారి సాంప్రదాయం ఉన్నది, భజన కీర్తనలలో ఉంటాను, నేను స్వాధ్యాయంలో ఉంటాను. ప్రతి వ్యక్తితో నాకు రోజు సంబంధాలు ఉన్నాయి. అందరితో నేను కలిసిమెలిసి ఉంటా, అందరితో మాట్లాడతా. నాకు ఊర్లో ఇల్లు ఉన్నది, చిన్న బిజినెస్ ఉన్నది, పొలంలో చేను ఉన్నది, అక్కడ పోయి నేను వ్యవసాయం చేసుకొని వస్తా. అందరితో కలిసి ఉంటానే నాకు అందరు కలిసి నిలబెట్టారు కాబట్టి అందరికీ అందుబాటులోనే ఉండడానికి నేను ఎక్కలేక ప్రయత్నం చేస్తాను. నాకు ఎక్కడ వేరే దగ్గర బిజినెస్ లేవు, ఏం లేవు, వ్యవసాయం ఉంది కాబట్టి ఊర్లోనే ఉంటాను నేను. అన్న గ్రామం అన్నాకల కొన్ని ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. రేపు సర్పంచ్గా మీరు ఉన్నప్పుడు గ్రామంలో ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యని ఎట్లా పరిష్కరిస్తారు? అయినా మన పార్టీ వేరే పార్టీ లేకుంటే అందులో కూడా రాజకీయాలు చేసే ఆలోచన గతంలో కూడా ఉన్నాయంట, మళ్ళీ దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు మీరు? నేనన్నా సత్యం వైపు ఉంటా. సత్యం ఎవరి దగ్గర ఉంటే ఆ వైపు ఉంటా. నేను రాజకీయం మనకు శాశ్వతం కాదు, సత్యం అనేది శాశ్వతం కాబట్టి నేను 24 గంటలు మేము ఇప్పుడు వారకారి సాంప్రదాయంలో ఉన్నాము. అక్కడ ఏముంటుంది అంటే మీరు మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సత్యం వైపు నిలబడడానికే ప్రయత్నం చేస్తాం. మనం రాజకీయము ఈ పార్టీ ఆ పార్టీ మనకేమున్నాయన్న, కేవలం మనము ఈ యొక్క సపోర్ట్ ఉన్నంత వరకే పార్టీలు ఉంటాయి. తర్వాత సర్పంచ్కి ఏం పార్టీ ఉంటుంది, ఊరంతా కుటుంబం లాగానే చూడాలా. ఆయనకి ఎవరి కుటుంబ పెద్దలాగా ఒక సర్పంచ్కి ఎన్నుకుంటారు కాబట్టి ఆ కుటుంబ పెద్ద పని ఏముంటుంది, ఎవరిది అన్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం ఎవరిది ఉంటే న్యాయం అంతే చెప్తాం కుటుంబ పెద్దగా. అక్కడ రాజకీయాలు ఏముండయి అన్న.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలో గడప గడపన చేర్చడంలో మీరు ఎలాంటి పాత్ర తీసుకుంటారు? ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు అయితే ఇయ్యకొచ్చింది, ఇచ్చినవి ఆల్రెడీ వస్తాయి. దానికి ఇంకా గ్రామ పంచాయతీ నిధులు తోడు చేసి వాళ్ళకి అభివృద్ధి చేయడానికే ప్రయత్నం చేస్తాము. మేము ఇప్పుడు లాస్ట్కు కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు. ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చిండు, మహిళలకు అనేక రకాల స్కీములు తీసుకొచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా అనేకమైన పథకాలు ఉన్నాయి. అవన్నీ పథకాలు అందినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ పథకాలు కూడా వాళ్ళకి వస్తాయి, గవర్నమెంట్కి వచ్చేటి. గ్రామ పంచాయతీ నుంచి ఏదైనా ప్రోత్సాహం అందించాలంటే ప్రతి ఒక్కరికి అందించేందుకే నేను ప్రయత్నం చేస్తా. నేను యువకుడు కాబట్టి నేను ఆ విధంగానే ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా ఎన్నికల కమిషన్ మీకు ఏ గుర్తు ఇచ్చింది? జనాలకు సర్పంచ్ అభ్యర్థులుగా జనాలకు ఓటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నికల కమిషన్ మాకు కత్తెర గుర్తు ఇచ్చింది. మేము ఒక నినాదం తీసుకొని వెళ్తున్నామన్న జనాల లోపలికి. సమస్యలను కత్తిరిద్దాం, కత్తెర గుర్తుకు ఓటేద్దామని ఒక నినాదం తీసుకొని వెళ్ళట్నాము. ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారము, అభివృద్ధికి మార్గం కత్తెర గుర్తుకు ఓటేద్దాం అనేది ఒక నినాదం తీసుకున్నాం. మేము అదే సిద్ధాంతంతో మేము ముంగడికి వెళ్తాము. ప్రజలు మాకు బ్రహ్మాండమైన స్పందన ఇస్తున్నారు. 2-3 రోజులలో మాకు విజయం అనేది మా కళ్ళ ముంగడి కనబడేది. మేము కంపల్సరీ గెలుస్తాము. గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయడానికే మా యొక్క ఈ 5 సంవత్సరాలు మేము వాళ్ళ కోసమే అంకితం చేస్తామన్న. ఇది అయితే గ్రామంలో యువకులుగా మేము ముందుకు వస్తున్నాం. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ గ్రామ సమస్యలపైన నాకు పూర్తి అవగాహన ఉంది, యువకులపైన కూడా అవగాహన ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ, ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కానీ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకి చేర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తామని సర్పంచ్ అభ్యర్థి తెలుపుతున్న మాటలు. కెమెరామెన్ సుభాష్తో V59 న్యూస్ సైనింగ్ ఆఫ్.